ప్రజలు రిపోర్ట్ చేశారు. నిపుణులు దీనికైనా పరిష్కారాన్ని ఇంకా కనిపెట్టలేదు. అక్కడ జరిగే సంఘటనల్ని మీరు చూస్తూనే ఉన్నారు. దీనికైనా పరిష్కారాన్ని సైనికులే ఒక 2 రోజులకి వాడిని నీతో ఉండనివ్వు. మనం కూర్చొని మాట్లాడుకుందాం. 2 రోజులు చెప్తున్నాను కదా. ట్యూస్డే వచ్చి వాడిని తీసుకువెళ్తాను, ఓకేనా? నాకు తెలుసు. 2 రోజులు మాత్రం అడ్జస్ట్ చేసుకో. నేను ట్యూస్డే వస్తానని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. సౌండ్ చేయమాక. సైలెంట్ గా ఉండవా? లేదు, నిన్ను కాదు, నా కొడుకుని చెప్తున్నాను. ప్లీజ్, నిజంగా నిన్నేమీ అనలేదు. అక్కడేం చేస్తున్నావు ఇట్రా? ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. గాల్లో ఎగురుతున్నాయి. ఏంటిది? ఇది చూడు, నేను నీతో సహనంగానే మాట్లాడుతున్నాను. నా కోసం ఈ ఒక్క ఫేవర్ మటుకి చెయ్యి. వాడు చాలా కామ్గా ఉంటాడు, ఓకే? ఏంటి? ఇదేంటి అన్ని గాల్లో ఎగురుతున్నాయి, అన్ని పైకి వెళ్తున్నాయి. అక్కడ చూడండి, అటు చూడండి. ఏంటది? ఏమై ఉంటుంది? ఎప్పుడు చూడలేదు. చూడడానికి చాలా భయం వేస్తుంది. పట్టుకో, చెయ్యి పట్టుకో. ఆ రాక్షసుడు భూమికి వచ్చిన రోజు నేను అనాథనయ్యాను. నాగరికత మొత్తం ధ్వంసమైపోయింది. మనుషులు భూమి కిందికెళ్ళి అక్కడ నగరాన్ని నిర్మించారు. ఆ రాక్షసుడు కోన్కి ఎదురుగా ఒక యుద్ధం మొదలైంది. నాలాగే ఎంతోమంది ఎయిర్ స్మగ్లర్స్గా పనిచేసేవారు. పైనుండి కిందికి వస్తువులు తెచ్చేవాళ్ళము. జైంట్ కోన్ సంతానోత్పత్తి కోసం పైనకెళ్ళే ప్రతి ఒక్కసారి మనుషుల అవకాశాన్ని వాడుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యానాన్స్తో దాడి చేసేవాళ్ళు. ఈ రోజు నుంచి మ్యాగ్నెటిజం ప్రాజెక్ట్ అఫీషియల్ గా మొదలవబోతుంది. మ్యాగ్నెటిజం టీమ్స్ అంతా మ్యాగ్నెటిజం సైఫర్స్ ని సేఫ్ గా వేరు మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్స్ కి తీసుకెళ్లాలి. అటాక్ కోసం అన్ని స్టేషన్స్ లో ఉన్న ఎనర్జీని జియాన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్స్ కి తీసుకెళ్లాలి. ఈసారి మీ ఎవరం కూడా ఓడిపోం. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. ముందు ప్రజల్ని కాపాడే పని చూడండి. జైంట్ కోన్ని ఓడించేది అంత సులభం కాదు. హలో, డోర్ ఓపెన్ చేయి. షాషా, గుడ్ మార్నింగ్. నాకు బ్యాడ్ మార్నింగ్. ముందు నా డబ్బులు ఇవ్వు. నేనే నీ స్టోర్కి వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను.
నా డబ్బులు ఇవ్వు. ఇదిగో చూడు, ఈ బ్యాగ్ అంతా సంపదలతో నిండింది. చాలా కష్టపడి భూమి మీద నుంచి ఇవన్నీ తీసుకొచ్చాను. సన్ గ్లాసెస్, గేమ్స్, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మి నీ డబ్బులు తిరిగిస్తాను. మర్యాదగా ఆగు. నన్ను మోసం చేయాలని లేదు. నేను నీతో వస్తాను. అయ్యో, అంత లోపలే 8 గంటలు అయిపోయిందా? నోరు మొయ్. నాకు డబ్బులు ఇవ్వడానికి బదులుగా నన్ను పైకి తీసుకెళ్ళు. అవకాశమే లేదు. ఎందుకు తీసుకెళ్ళవు? నువ్వెంత లక్కీ తెలుసా? నీ చిన్నప్పుడు నువ్వు కూన్లేని ప్రపంచాన్ని చూసావు. భూమికి పై ఎలా ఉంటుందో నేను చూడలేదు తెలుసా? కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో. నేనేవి ఆర్ స్మగ్లర్ కాదు కదా, నేనెలా వెళ్ళగలను? నేను పైకి తీసుకెళ్లే తీరాలా? పైన ఎన్ని ప్రమాదాలు ఉంటాయో తెలుసా నీకు? 2 మీటర్ల కంటే పొడవుగా ఉండే ఒక భయంకరమైన రాక్షసుడు అకున్. నిజంగానా? నన్ను తీసుకువెళ్ళు. అవకాశం లేదు. అది అందరినీ చంపేస్తుంది. అంతేకాదు, పెద్ద రాక్షసుడు కున్ త్వరగా రాబోతున్నాడు. నువ్వు పెద్ద మోసగాడివి. నేను నీ బండిని సర్చ్ చేసి ఉండకూడదు. ఈ రోజు రాక్షసి కోనని చంపడానికి సిఎన్ సెంట్రల్ స్టేషన్ పనిచేస్తుంది. అన్ని చైనీస్ అండర్ గ్రౌండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ చియాన్ స్టేషన్ కి ఈ రోజైనా రాక్షసుని అంతం చేస్తారా? అనుకుంటాను. ఈ మ్యాగ్నెటిజం ప్రాజెక్ట్ 9 సంవత్సరాలుగా జరుగుతుంది. మాఫే, ఈ రోజు ఆ రాక్షస కొంత ఫైట్ చేయబోతున్నారు. మళ్ళీ మన సర్ఫేస్ కి వెళ్ళిపోతాం. అక్కడ జరిగే విధ్వంసాలన్నీ నువ్వు చూస్తే అప్పుడు నీకే అనిపిస్తుంది మనం ఇక్కడ భూమి కింద ఉండేదే మనకు సురక్షితమని. నువ్వు ఎలా చెప్తున్నావు? అది భూమి పైన సర్ఫేస్. పెద్ద పాండాస్, బాగా గ్రీనరీ అన్నీ అక్కడ ఉంటాయి. ఆకాశంలో సూర్యుడే కనబడట్లేదు. మొత్తం కలుషితమైన గాలితో చుట్టుకుపోయింది. ఇక మనుషులు అక్కడ ఉండటానికి వీల్లేదు. కానీ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అంతేకాదు, ఆ రాక్షసుడు కొంచెం చనిపోతే నాలాంటి ఎయిర్ స్మగ్లర్స్ కి పని లేకుండా పోతుంది. నువ్వు సెల్ఫిష్ వే. ఇవన్నీ తీసి పెట్టండి. అదో అక్కడే ఉన్నాయి చూడు. హాయ్. భయపడ్డావా? ఇలాంటి చోట్ల నువ్వు ఎందుకు ఇవన్నీ అమ్మాలి? వేరే దారి లేదు. ఇది బ్లాక్ మార్కెట్. వీటిని ఇక్కడే అమ్మాలి. ఓహో, చాలా బాగుంది ఈ అమ్మాయి. ఏయ్, నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. నేనే విన్ అయ్యాను. పారిపోకు. ఏ బ్యూటీ, మాతో జాయిన్ అవుతావా? రా రా. హాయ్ మిస్టర్ సు. హే, స్టైల్ బాగుంది. నువ్వు హైట్ అయ్యావు. మిస్టర్ సు, కొత్తదొకటి తెచ్చాను. చూడరా, నేనే వచ్చి లంచ్కి పిలుద్దాం అనుకున్నాను. పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్. తినడానికి ఏం కావాలి? సింహం, లేదా బాతుకూర, లేదంటే పంది మెదడు? మిస్టర్ సు, నేను తినేసే వచ్చాను. ఓ, ఏంటి తిన్నావా? అయితే వాడి చేతులు ముంచండి. బేబీ, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? మధ్యాహ్నం నాకు సింగింగ్ కాంపిటీషన్ ఉంది, కానీ నా పెదాలు ఇంకా ఉబ్బుతూనే ఉన్నాయి. I hate you. అది నా తప్పే. నాన్న క్షమించు తల్లి. నాన్నను దయచేసి క్షమించమ్మా. నాన్న నీకు ప్రామిస్ చేస్తున్నాడు. నాన్న ఈ రోజు మధ్యాహ్నం అక్కడ సింగింగ్ కాంటెస్ట్ కు వచ్చి నీకు చీరప్ చేయబోతున్నాను. 3, 2, 1 3, 2, 1 3, 2, 1 Come on, come on, come on, come on, come on, come on. చూడు డార్లింగ్, నీకోసం చీర చేయడానికి ఎంతమంది ఉన్నారో చూడు. తన ఇంటికి తీసుకెళ్ళండి. వెళ్ళు బంగారం. మధ్యాహ్నం ఖచ్చితంగా నాన్న వస్తాడు, సరేనా? నా కోసం వెయిట్ చేయి డార్లింగ్. బాయ్. చేతులు ముంచండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకోసమా? ఇప్పుడు నా కూతుర్ని నువ్వే చూసావు కదా. నువ్వు తెచ్చిన చూయింగ్ గమనే తను ఇప్పుడు తింటోంది. పెదాలు ఎలా ఉబ్బిపోయాయి చూడు. యాక్చువల్గా ఇది ఎలా జరిగిందో నేనే నిన్ను అడిగి తీరాలి. మిస్టర్ సు, ఇది 20 సంవత్సరాలకు ముందు తయారు చేసింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నాకే అమ్మేస్తావు నువ్వు. వాడి తలని ముంచండి. ఒక నిమిషం మిస్టర్ సు,
మీరు కోపంగా ఉంటారని నాకు తెలుసు, అందుకే మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ తెచ్చాను. ఒక నిమిషం, ముందు వాడేంటో చూపించుకొని. ఇదిగో వాడెక్కడా? నేను గెలిచాను. పరిగెత్తు. ఆగ్రా, వాడిని పట్టుకోండి. నా డబ్బులు. ఏయ్, పట్టుకోండి. ఏయ్, ఆగు. ఆగు, చెప్తున్నాం కదా. పట్టుకోమా. ఏయ్, ఆగు. ఏయ్, పట్టుకోండి వాడిని. పట్టుకోండి, వదలొద్దు. త్వరగా రా. రా. రేయ్, రేయ్, ఆగ్రా. ఆగు. ఆ. రేయ్, నన్ను పట్టుకోండి రా, రేయ్. దారి ఇవ్వండి. పరిగెత్తిపోతున్నాడు. పట్టుకోండి. ఏయ్, ఆ, ఏయ్, ఆగ్రా. ఏయ్, ఎవరా మీరంతా? ఏమన్నా కళ్ళు దుబ్బయా? తప్పరా? తెలీదా మీకు? సారీ క్షమించండి. అదిగో రేయ్. అదిగో పైన ఉన్నాడు. రా, రా, పైకి వెళ్దాం రా. రేయ్, దిగు. మీరే పైకి రండి. ఏయ్, రేయ్, దిగు, రా కిందకి. దిగు. వెళ్ళు. ఎక్కు. పట్టుకో. త్వరగా వెళ్ళు. ఇంకా పైకి వెళ్ళు. బాగానే పరిగెడుతున్నావు, ఇప్పుడు పరిగెత్తు. ఒక్క నిమిషం. ఇప్పుడేం చెప్తావు? చెప్పు. నువ్వే కాలే కొండలో పడిపో. నేను ఏంటి నేను నువ్వు? నేను ఆ? మిమ్మల్ని కాల్ చేస్తాను. ఇడికి రండి. మర్యాదగా నువ్వు కిందకు వచ్చాయి. బాయ్ బాయ్. ఎంతసేపు పట్టిందా నీకు? దీనికోసం నువ్వు నాకు రుణపడున్నావు. సరేరా, మనం పైకి వెళ్దాం. ఇంకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్తే ఎంత ప్రమాదం అవుతుందో తెలుసా? వాడేమన్నాడు? తగలబెట్టేస్తాడంట. ఎంత ధైర్యం రా నీకు? తగలబడతారా? బాస్, మనం ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాం? ఇప్పుడు నేను ఉండమని చెప్పాను మిమ్మల్ని. వెళ్ళి వాడిని పట్టుకోండి. పద 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 పద, బండి ఎక్కు, బండి ఎక్కు. వార్నింగ్, ఈ చోట కున్స్ కదలిక తెలుస్తోంది. మీరిప్పుడు సర్ఫేస్ కి వెళ్ళొద్దు. వెనకే వస్తున్నారు. నాకివ్వు. వావ్, అయితే ఇదే సర్ఫేసా? ఎంత నాశనం అయిపోయింది, నువ్వు చూసి సంతోషిస్తున్నావా? అదిగో అక్కడున్నారు చూడండి. చూశాను. తప్పించుకోవాలని చూస్తారా? దొరికారా? కున్ మీ వైపుగా వస్తుంది. కున్ మీ వైపుగా వస్తుంది. కున్ మీ వైపుగా వస్తుంది. గట్టిగా పట్టుకో. అది చనిపోయింది. చనిపోయిందా? ఇక్కడ ఇంత ప్రమాదం ఉందా? అందుకే నేను ఇక్కడికి తీసుకురానన్నాను. నాకు కనిపిస్తుంది. నోట్ మూసుకొని రారా. నా చేయి పట్టుకో. భగవంతుడా, నాయను నిన్ను. సాషా, గట్టిగా పట్టుకో. చావే.
ఓటు పోయి చావే. సాసా నువ్వు డ్రైవ్ చేయి. ఓకే జాగ్రత్త. ఎందుకు పారిపోయావు? ఇప్పుడు నా కూతురికి ఎలా నయం చేయాలి? నేను నిన్ను కాపాడాను, ఇలా మాట్లాడతావా? నేను కాపాడమని చెప్పానా? నువ్వు చనిపోతే నీ కూతురు ఎవరు చూసుకునేది? మఫే మఫే సారీ, దారుణంగా డ్రైవ్ చేశా. అంత మాత్రమే కాదు, మీతో కలిసి నన్ను చంపేసి ఉండేది. అవునా? నేను బండిని చెక్ చేస్తాను. సరే తప్పుకో. జాగ్రత్త, ఇక్కడ కూడా కొన్స్ వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు? టాయిలెట్కి. ఆగు, నేను నీతో వస్తాను. నువ్వెందుకు నాతోనే అతుక్కుంటూ వస్తున్నావు? నువ్వెందుకు స్లోగా నడుస్తున్నావు? వేగంగా నడువు. ఈ చిన్న శబ్దానికి భయపడతారా? భలే పిరికి పందులా ఉన్నాడు. సరే పద పద. అదొక పిల్లి. చైతి, పిల్లిని చూసి ఇంత భయపడతావా? పిల్ల, అమ్మయ్యా. బండి రెడీ అయిపోయింది, చార్జ్ చేస్తే చాలు. నీ సంగతి తర్వాత చెప్తాను. పరిగెత్తు, పరిగెత్తు. బ్యాంక్ బ్యాంక్ ఫైర్. ఇంకా 15% ఉంది. కెప్టెన్ డాడ్జ్. వాళ్ళని తీసుకురా. రండి గైస్. ఇది చాలా పవర్ఫుల్ అనుకుంటాను. థ్యాంక్ యూ.
ఇదిగోండి సిగరెట్. నా 20 ఏళ్ళ కలెక్షన్ ఇది. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, వాళ్ళని తీసుకెళ్ళు. ఎక్కడ? మా దగ్గర ఉండనివ్వండి, ఇది ఇల్లీగల్. మాతో రండి. రండి. సరే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? త్వరగా కానివ్వండి. అవన్నీ సిద్ధం చేయండి. త్వరగా అవన్నీ కనిపెట్టండి. కమాండర్, సియాన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ రెడీగా ఉంది. రాక్షసుకును అటాక్ చేయడానికి ఎనర్జీ ఎప్పుడైనా దొరుకుతుంది. 70% మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ ట్రాన్స్మిషన్కి రెడీగా ఉన్నాయి, కానీ కొన్ని స్టేషన్ నుంచి ఇంకా రిప్లై రాలేదు. సపోర్ట్కి పంపండి. సార్ రిపోర్ట్. ఎమర్జెన్సీ రిపోర్ట్. చెంగ్డు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కమ్యూనికేషన్ సడన్ గా కట్ అయింది. ఇమీడియట్ గా ఫాల్కాన్ టీమ్ ని చెంగ్డూకి సపోర్ట్ గా పంపండి. సార్, జాంగ్లిన్ బండి రెడీ అయిందా? కెప్టెన్, బండి బ్రేక్ డౌన్ అయింది. అలాగా, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం లోపలికి వెళ్దాం. ఓకే. మొఫే, ఇదే కదా ఆడిటోరియం. ఆశ్చర్యంగా ఉందా? 20 సంవత్సరాల ముందు ఈ హాల్ హౌస్ఫుల్ గా ఉండొచ్చు. ఇంతకు ముందు ఇంత పెద్ద చోటుని నేను ఎప్పుడు చూడలేదు. అయితే సర్ఫేస్ ఇలాగే ఉంటుందా? చాలా బాగుంది. అయినా ఏం ప్రయోజనం, అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాణాలతో మన అండర్ గ్రౌండ్ లోకానికి వెళ్ళాలి. మీరు ముగ్గురు ఇక్కడికెలా వచ్చారు? మేము అది నా బండి ఎనర్జీ డౌన్ అయి కింద పడిపోయాం. మీతో బండి ఉందా? అవును. నీ ఐడి చూపించు. లేదు. ఐడి నంబర్ చెప్పు. మర్చిపోయాను. ఏయ్, కాసేపు నీ ఓవర్ యాక్షన్ ఆపు. ఎందుకు ఇలా రూడ్గా ప్రవర్తిస్తున్నావు? ఇలా చూడండి, మా బండి బయటే ఉంది. మేము వెంటనే బయలుదేరుతాం. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించం, సరేనా? నీ ఐడి కార్డ్ చూపించు. అది ఓకే. వాణ్ణేం తప్పుగా అనుకోకండి. ఇదిగోండి. నీ ఐడి కార్డ్ ఇవ్వు. ఐడి కార్డ్ ఇవ్వు. ఎయిర్ స్మగ్లరా? ఇప్పుడు కాదు. మోఫే, నువ్వు ఎయిర్ స్మగ్లరా? అవును. అయితే ఏంటి? నువ్వే మోఫియా? మేమంతా ఫాల్కన్ టీం. ఒక మిషన్ పని మీద మేమంతా చెంగ్డూకి స్పెషల్ టీంగా వెళ్తున్నాం. మాకు మీ బండి అవసరం ఉంది, మీరు మాకు ఇస్తారా? ఒక నిమిషం. అది ఏంటంటే మేము అక్కడికి రావడం లేదు. మేము కింద అండర్ గ్రౌండ్ వరల్డ్కి వెళ్తున్నాం. ఇదొక అర్జెంట్ మిషన్, మనందరికీ ఇందులో బాధ్యత ఉంది. భయపడకండి, మిమ్మల్ని సేఫ్ అయిన చోట్ల వదిలేసి వెళ్తాను. అది బయలుదేరదాం. రండి, బయలుదేరదాం. ఆగండి, అది నా బండి, మీకు అనుమతి ఇవ్వలేదు. బాగా ఆలోచించుకో. మీరు కూడా. వద్దు 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 వద్దు. వెళ్దాం, మేము వస్తాం. రండి, వెళ్దాం. కోప్పడుకుంటే పద 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 పద. అందరూ బండిలో ఎక్కండి, బయలుదేరదాం. జాంగ్లిన్. ఓకే. ఇంకో పెన్ డ్రైవరా? అందులో నీకేంటి సమస్య? లేదు, నాకేం పర్వాలేదు. రే బంగారం, నాన్న చెంగుడు దాకా వెళ్ళొచ్చేస్తాను రా. నువ్వు పెరిగిన తర్వాత ఖచ్చితంగా నేను అక్కడికి తీసుకెళ్తాను. ఓకే? నీ కొడుకు ఇంకా ఒక వయసు కూడా కాలేదు, ఇన్ని వీడియోస్ ఇస్తున్నావు, వాడికి అర్థం అవుతుందా? అర్థమవుతుందో లేదో, నేను చాలా మిస్ చేస్తున్నాను. నీ వైఫ్ కోసం కొన్ని వీడియోలు తీ, నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏదైనా అవకాశం దొరికితే రెస్క్యూ బ్యాగ్తో ఎస్కేప్ అయిపోదాం. కానీ అది చాలా ప్రమాదకరమైనది. కానీ మరో దారి లేదు. మనం ఎయిర్ స్మగ్లర్స్మి. మన చేత పని చేయించుకుని ఆ తర్వాత మనం లాస్ట్ చేస్తారు. నేను ఎయిర్ స్మగ్లర్ కాదు, దేన్ని ఇల్లీగల్ గా అమ్మలేదు, కాబట్టి దూకను. చెప్తున్నాను కదా. లేదు లేదు లేదు, ఏం లేదు, ఏమీ లేదు. ఎందుకు మెలకులు తిరుగుతున్నావు? సరిగ్గా కూర్చోండి. నన్ను తాక్కు.
నేను ఇప్పుడు నిన్ను తాకబోతున్నాను. ఇక్కడ బాగా చలిగా ఉంది కదా. నీ తోలేంటి ఇంత స్మూత్గా ఉంది? హా? హా? ఎందుకు కాల్చారు? కంపు కొడుతుంది. ఇది బండిలో కిందకు వచ్చింది. నేను ఎయిర్ స్మగిల్ చేసినప్పుడు కూడా కొంచెం నన్ను ఇంతగానో అటాక్ చేయలేదు. ఎనర్జీ సిస్టమ్ ఫెయిలియర్ అయింది. మనం ఎందుకు పైనకి వెళ్తున్నాము? రాక్షసుడు పెద్ద వల్లే. అది మన అందరిని మింగబోతుంది. ఇంజిన్ రీస్టార్ట్ చేయి. ఇది వర్క్ అవ్వట్లేదు. రెస్క్యూ బ్యాగ్స్ ఓపెన్ చేయండి. జంప్ చేయడానికి తయారవ్వండి. రెస్క్యూ బ్యాగ్స్ తెరిచినా కూడా మనని అది లోపలికి లాగేసుకుంటుంది. అది కనుక మనల్ని మింగేసిందంటే మనం ముక్కలు ముక్కలు అయిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి ట్రై చేస్తాను. బండి ఎనర్జీ ఎక్స్ప్లోడ్ అయితే మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. మీ రెస్క్యూ బ్యాగ్స్ ని తీసుకోండి త్వరగా. మఫే, నీకు కాలేదుగా? కెప్టెన్, ఆ రాక్షస కూన్ జియాన్ పక్కనే కదా ఉండాలి. ఎందుకది ఈ చెండు పక్కన ఉంది? ఇలా ఎందుకు జరగాలి? అది ఇటు పక్కనకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా. అది ఇక్కడే ఉంటుందంటే చాలా గుడ్లు పెట్టుండాలి. కామ్గా ఉండండి. మీరు ముగ్గురు సెంటర్లోనే ఉండండి. నా వెనకే రండి. ఏంటా శబ్దం? పైకి చూడు, పైన. కాలు అలా అదిగో అటొస్తుంది చూడు. కెప్టెన్, మనం దీన్ని అడ్డుకోలేము. భయపడొద్దు. జాంగ్లిన్, అక్కడ సబ్వే ఎంట్రన్స్ ఉంది చూడు. వీళ్ళని తీసుకెళ్ళు. ఓకే సార్. బాక్స్ జాగ్రత్తగా చూసుకో. ఇదిగో. వెళ్దాం. Follow me.
ఈ బాక్స్ జాగ్రత్తగా చూసుకో. మరి మీరు వెళ్ళండి. వెళ్దాం పద, వెళ్దాం పద, వెళ్దాం పద. సోని చూడు ఎంత వేగంగా వెళ్తున్నాడు. బఫీ పరిగెట్టు. బాక్స్ అక్కడ ఉంది. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సోల్జర్స్ త్వరగా రండి. వెళ్ళండి. వెళ్దాం. చెప్తా విను. వద్దురా. వెళ్దాం. త్వరగా త్వరగా రండి. సార్, ఫాల్కన్ టీం రిపోర్ట్ చేశారు. ఆ రాక్షస చెంగుటూలో ఉంది. అయితే మన క్యాల్కులేషన్ మొత్తం తప్పంటారా? ఈ సమయంలో అది సియాన్ దగ్గరే కదా ఉండాలి. అది ఉన్న చోటుని రీకన్ఫర్మేషన్ చేయండి. ఓకే. టార్గెట్ నెమ్మదిగా కదులుతుంది సార్. చూస్తూనే ఉండండి. సరే సార్. కాల్ చేస్తే ఉండండి. మిమ్మల్ని ఆ స్కూల్లోనే వదిలేయాల్సింది, అక్కడే ముంచేయాల్సింది. మీరు లేకపోతే వ్యాంగ్ ప్యాంగ్ చనిపోయేవాడు కాదు. ల్యూకాంగ్, తర్వాత నువ్వు ఇంత ముఖ్యమైన బాక్స్ని ఎందుకని వదిలేసి వచ్చావు? మమ్మల్ని క్షమించండి. ఆ బాక్స్ ని పోగొట్టుకుంది నేనే. దీన్ని తీసుకురావడానికి వెళ్ళి ఆయన చనిపోయారు. మనుషుల ప్రాణాల కంటే ఆ బాక్స్ ముఖ్యమా? అవును, అన్నిటికన్నా ఈ బాక్స్ ముఖ్యం. అంత ముఖ్యమైనదా? నీలాంటి ఎయిర్ స్మగ్లర్కి ఇలాంటివన్నీ అర్థం కాదు. లుగాంగ్, వాడిని వదిలేయ్. బయటికి వెళ్ళి చూడు. మోఫీ, చెప్పేది విను. మేమంతా సోల్జర్స్. మా మిషన్ కోసం మా ప్రాణాలను అర్పిస్తాం. ఇది మేము చేయాల్సిన డ్యూటీ. ఇందులో నీ తప్పేం లేదు. అర్థమైందా? వాడు రికార్డ్ చేసిన వీడియోస్ అంతా వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఓకే సార్. రే బంగారం, నాన్న చెంగుడు దాకా వెళ్ళొచ్చేస్తాను. నువ్వు పెరిగిన తర్వాత ఖచ్చితంగా నేను అక్కడికి తీసుకెళ్తాను. ఓకే? నీ కొడుకు ఇంకా ఒక వయసు కూడా కాలేదు. ఇన్ని వీడియోస్ ఇస్తున్నావు, వాడికి అర్థం అవుతుందా? అర్థమవుతుందో లేదో, నేను చాలా మిస్ చేస్తున్నాను. హే నాన్న, హ్యాపీ బర్త్డే. నాన్న ఒక మిషన్ కోసం వెళ్తున్నాను. దానివల్ల నీతో పాటు ఉండడం కష్టం. అమ్మ ఈరోజే చెప్పింది నువ్వు ఒక చిన్న గన్తో పాటు ఆడుకుంటున్నావంట. నాకు చాలా సంతోషంగా ఉండింది. నాన్న వచ్చిన వెంటనే నీకు ఎలా షూట్ చేయాలో చెప్పిస్తా. అదే అదే, ఇదిగోండి. ఒకటి ఇదిగో చూసావా, నాన్న నీకోసం ఏం తెచ్చాను. బిడ్డతో అబద్ధం చెప్పొద్దు. అరగంట పైగా క్యూలో నిలిచి నేనే కష్టపడి తీశాను.
ఇక్కడ చూడరా చెల్లం, నేనే క్యూలో నిలిచి తీశాను. ఇది చాలా టేస్ట్. దీని తర్వాత ఇలా అబద్ధం చెప్పొద్దు. నీకోసమే నాన్న ఈ వీడియో తీస్తున్నాను. నాన్నకి టైం అయింది, వెళ్తాను. అమ్మ మాట విని అల్లరి చేయకుండా ఉండాలి, ఓకేనా? అందరికీ మంచి చేయడానికి కోసమే నాన్న ఈ పని చేస్తున్నాను. తర్వాత నువ్వు పుట్టిందాన్ని పెరిగిందానంతా చూడకుండా ఉండడం నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించరా. సారీ రా నాన్న. కానీ నేను వచ్చిన వెంటనే మనం అందరూ బాగా కలిసి ఉంటాం, సరేనా? వ్యాంగ్ ప్యాంగ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? టైం అయింది. నీ వైఫ్ తో మాట్లాడుతున్నావా? సో స్వీట్ కదా. దిగులు పడద్దు, మేమందరం వీడిని చూసుకుంటాం. మేము తిరిగి వచ్చేటప్పుడు దయచేసి ఆ బంగాళదుంపలు చేయొద్దు, ఓకే? మా వల్ల కావట్లేదు. అలాగే వేపిస్తే బాగుంటుంది. మేమిప్పుడు వెళ్ళాలి. బాయ్. బాయ్. అది సరే. అది కెప్టెన్ లీ, మీకు జరిగిన నష్టానికి మేము బాధపడుతున్నాం. తిరిగి ఎలా వెళ్ళాలనుకునేదే మీ టాప్ ప్రయారిటీగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది ఈరోజు మధ్యాహ్నం మా అమ్మాయిది సింగింగ్ కాంపిటీషన్ ఉంది. మేము వెళ్ళి తీరాలి, లేదంటే తను కోపడుతుంది. ఆ తర్వాత తను ఏమీ తినదు. అంతేకాకుండా బయట చాలా గూన్సున్నాయి. మళ్ళీ నేను ప్రమాదంలో పడాలనుకోవడం లేదు. మీకు అర్థమైందనుకుంటాను. భయపడకండి, మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. ఆగండి. ఆ బాక్స్ లోపల అలా ఏముందో చెప్తారా? స్టేషన్ యాక్టివేట్ చేయడానికి మ్యాగ్నెటిజం సైఫర్ ఉంది. ఇప్పుడు చెంగ్డు మ్యాగ్నెటిజింగ్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్లైన్లో ఉంది. ఇంతకుముందు ప్లాన్ చేసినట్టు ఆ రాక్షసుడు కున్ అక్కడికి వెళ్ళడానికి ముందే ఎనర్జీ ట్రాన్స్మిషన్ కోసం మనం అక్కడ వెళ్ళి తీరాలి. ఒక స్టేషన్లో లేకపోయినా కూడా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్ ఎంత ముఖ్యమని ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా. చెంగ్డుకి ప్రమాదం వస్తుంది. మాకు బ్యాకప్ కి మనుషులు కావాలి. చెంగ్డు పై దాడి చేస్తుంది. మాకు బ్యాకప్ కావాలి. చెంగ్డుని అటాక్ చేస్తుంది. మనం బయలుదేరదాం, వెంటనే అక్కడికి వెళ్ళాలి. అయితే కెప్టెన్, చాలా అకౌంట్స్ బయట ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా డేంజరే. రాక్షసుడు కొన్ని ఇక్కడ ఉన్నాడంటే అది అనుకోకుండా ఉన్నాడు. అది సియాన్లోనే ఉందంట. కానీ చెంగ్డు మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ పక్కనే ఉంది. ఇందులో ఎంత పెద్ద రిస్క్ ఉన్నా సరే మనం వెళ్ళి తీరాలి. అయితే కమాండర్, మనం ఇప్పుడు రెగ్యులర్ రూట్ లో వెళ్ళడం కుదరదు. మనం ఇప్పుడు వేరేదైనా ప్లాన్ చేయాలి. నాకొక రూట్ తెలుసు. ఎయిర్ స్మగ్లర్స్ కి మాత్రమే తెలుసున్న రహస్యదారి. నిజంగానే చెప్తున్నావా? సరే రా, వెళ్దాం. రెండు గంటలుగా నడుస్తున్నాం. మనల్ని మోసం చేస్తున్నాడు అనుకుంటా. కాదు, తను అంత మంచివాడేం కాదు. కానీ రహస్య మార్గం విషయంలో తను మోసం చేయడు. ఇక్కడితో అయిపోతున్నట్టుంది. ఏయ్, ఈ దారిలో వెళ్తే మనం చెంగ్డు అండర్ గ్రౌండ్ సిటీకి వెళ్ళిపోవచ్చు. నా వెనకాల రండి. నీకిది బాగా యూస్ఫుల్ గా ఉంటుందేమో మొఫే. సీక్రెట్ దారి కూడా తెలుసుకున్నా. ఇలాంటి రహస్యదారులని నాకంటే జూకే ఎక్కువ తెలుసు. ఏదేమైనా మీరు ఒకే పనే కదా చేస్తున్నారు. ఈ సొరంగం తవ్వినప్పుడల్లా నేనే ఎయిర్ స్మగ్లర్స్ అందరికీ డాన్. అలాగైతే నువ్వు చాలా దాచినట్టున్నావు. నేను ర్యాబిడ్ సంవత్సరంలో పుట్టినవాణ్ణి. మాట్లాడింది చాలు, కొంచెం త్వరగా నడవండి. త్వరగా.
పరిగెట్టండి. త్వరగా. లేదు లేదు నేను ఇప్పుడే చూస్తాను. కమాండర్, మనకు కొత్త మానిటర్ డేటా దొరికింది. మన రేడర్స్ ఎన్ని కూన్స్ సర్ఫేస్ చేస్తాయని దాని గురించి మానిటర్ చేస్తుంది. చెంగ్డు అండర్ గ్రౌండ్ సిటీ దగ్గర ఉన్న కూన్స్ సియాన్ సర్ఫేస్ లో ఉన్న కూగానే ఉంటాయి. కమాండర్, చెంగ్డు పక్కన ఉన్న అండర్ గ్రౌండ్ ఆఫ్లైన్ పోయింది. దానిపైన కూన్స్ అటాక్ చేశాయి. ఏంటది? అండర్ గ్రౌండ్ సిటీస్ కి ఫోన్ వచ్చిందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చెంగ్డు అండర్ గ్రౌండ్ సిటీ. ఇక్కడికి కూడా కోన్స్ వచ్చేసాయేమో. ఎవరైనా చెంగు పక్కన ఉన్నారా? చెప్పండి. డూ యూ కాపీ? వినపడుతుందా? హలో, చెక్. హలో, ఎవరైనా ఉన్నారా? కెప్టెన్, ఇక్కడ ఇటు చూడు. మన టీంని అటాక్ చేసింది. వెళ్ళండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ కి వెళ్ళండి త్వరగా. ఇటు చూడు, నన్ను చూడు. కాలింగ్ చెంగ్డు మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్. వినపడుతుందా ఎవరికైనా? డూ యూ కాపీ? కమాండర్, మేము ఇక్కడే ఉన్నాం. ఫాల్కన్ టీమ్ ఇప్పుడే చిండు అండర్ గ్రౌండ్ సిటీకి వచ్చాం. కమాండర్, రిప్లై వచ్చింది. ఫాల్కన్ టీమ్, మన లేటెస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం ఇంకో 30 నిమిషాల్లో ఆ రాక్షస కోన్ చెంగ్డు మీద గుడ్లు పెట్టబోతోంది. చెంగ్డు మ్యాగ్నెటిజం ప్రాజెక్ట్తో గ్లోబల్ సెంటర్గా మారచ్చు. మనం ట్రాన్స్మిషన్ని చేయలేం, కానీ కావాలంటే ఫైరింగ్ చేయొచ్చు. ఇంకో 30 నిమిషాల్లోగా మీరు చెంగ్డు మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్కి వెళ్ళాలి. ఖూన్తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. వీ కౌంట్ ఆన్ యూ. రోజర్, ఈ మిషన్ని ఎలానే కంప్లీట్ చేస్తాం. ఏం చెప్తున్నారు? మనం ఎలాగైనా 30 నిమిషాల లోపల చెంగ్డు స్టేషన్కి వెళ్ళి తీరాలి. యుద్ధం చేయడానికి తయారుగా ఉండండి. ఖచ్చితంగా. ముఫీ, చూసి జాగ్రత్త. త్వరగా. నాకేం కాలేదు. కెప్టెన్, ఇదిగో చూడండి, నేను ఓకే.
పైన కింద 2 దారులు స్టేషన్ కి వెళ్తుంది, అందుకని ఒంటరిగా వెళ్ళొచ్చు. సార్ త్వరగా వెళ్దాం. మీకు ఈ మిషనే కదా ముఖ్యం, నన్నెందుకు కాపాడారు? ప్రజల్ని కాపాడవలసింది సోల్జర్ బాధ్యత. అలాగా? నీకు ఒక రోజు ఇదంతా అర్థమవుతుంది. నువ్వు నీ పేరు మార్చుకోలేదా? లేదు. షాంఘైకే కదా వస్తున్నావు? మళ్ళీ విచారించడం మొదలెట్టారా? అమ్మా నాన్న మీ పనేంటో అది మాత్రం చూడండి. వాళ్ళెందుకు ఇంకా రాలేదు? వాళ్ళకేమైనా జరుగుంటుందా? కెప్టెన్ ఉన్నారు కదా, ఏం జరగదు. ఈ డోర్ కి వెనకాల స్టేషన్ ఉంది, నేను వెళ్ళి చెక్ చేస్తా. త్వరగా వెళ్ళండి, అది వస్తూ ఉంది. పదండి. జంప్. ఎలా దూకేది? చాలా హైట్. అదంతా ఆలోచించి బాగా దూకు. పవర్ ఆఫ్ లో ఉంది. మెయిన్ కేబుల్స్ కాలిపోయాయి. చెక్ చేస్తాను. ఏమైంది? ట్రై చేస్తూనే ఉన్నా. సరే త్వరగా. మీరు ఆయనకి హెల్ప్ చేయండి, నేనే చూసుకుంటాను. మళ్ళీ మనం కలిసి ఫైట్ చేస్తున్నాం. నీ వల్ల కాలేదంటే నా వెనకాలొచ్చి నించో. కుదరదు. సరే. ఏమైంది? షాక్ కొట్టింది. నేను చూస్తాను. ముఫీ చూసి జాగ్రత్త. చూసి జాగ్రత్త. ముఫీ చాలా కూల్స్ వస్తున్నాయి. డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? మీకేం కాలేదుగా? ఎప్పటికి చచ్చుండేవాడిని. నేనే చూస్తాను. వెళ్ళండి, స్విచ్ ఆన్ చేయండి త్వరగా. ఏమైంది? ఏం లేదు, స్విచ్లో కరెంట్ ఉంది. నేను మళ్ళీ ట్రై చేస్తాను. పవర్ వచ్చేసింది. వెళ్ళిపోదాం. పర్వాలేదు, వాళ్ళని అసెంబ్లీ అవ్వమని చెప్పు, ఇది నేను చూసుకుంటాను.
నేను మీకు హెల్ప్ చేస్తాను. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. జూ, ఏం చేస్తున్నారు? తలుపు తెరవండి, చెప్తున్నాను కదా. జూ, తెరవండి. షాషా, జూ, సో ఏం చేస్తున్నావు? తలుపు తెరువు. నా మెకానికల్ చెయ్యి హై వోల్టేజ్ కరెంటుని తట్టుకుంటుంది. మీరు వెళ్ళండి. సో నీకేమైనా పిచ్చా? నీకు ఒక బిడ్డ ఉంది. తన్ని మీకు అప్పగిస్తున్నాను. ఇకపై తన బాధ్యత మీదే. తన్ని ఇంకోసారి ఏడిపించావో నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. చెప్పేది నా మాట విను. వద్దు, ఆపు. ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. లూకాన్! 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 ఏదో విధంగా నువ్వు నా వెనకాల వచ్చేసావు. లేగు, 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 మీరు వెళ్ళండి. మనం వెళ్దాం. నా వల్ల కాదు. కెప్టెన్, నేను కవర్ చేస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. మిషన్ ని కంటిన్యూ చేయండి. లేగు, లూకాన్! వెళ్ళండి. మనం వెళ్దాం. లేగు! మీరు వెళ్ళి మిషన్ ని చూడండి. లేగు, లూకాన్! త్వరగా వెళ్ళండి. వెళ్ళు. మఫే, వెళ్దాం. పద. వెళ్ళిపోండి. మఫే, త్వరగా వెళ్ళండి. నాన్న ఖచ్చితంగా వచ్చి నీకు చేరప్ చేస్తాడు. ఓకే? ఈ సమయంలో మనమందరం ఒకటిగా కలిసి పయనించాలి. గతంలో మనమంతా కన్నీళ్లు చిందాము. ఈ సమయంలో మనమందరం ఒకటిగా కలిసి పయనించాలి. మళ్ళీ ప్రామిస్ ని కాపాడుకోలేకపోయాడు. నేను నువ్వు పాఠం చూడలేకపోయాను. వెళ్ళు. చాలా అందంగా ఉంటుంది.
వచ్చేసింది. కాలింగ్ ఫాల్కన్ టీమ్. రాక్షస కూన్ వేస్ట్ గ్యాస్ ని ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. మీరిప్పుడు ఫైనల్ మ్యాగ్నెటిక్ అటాక్ ని మొదలు పెట్టొచ్చు. గుడ్డు పెట్టక ముందే ఆ రాక్షస కూన్ని మీరు నాశనం చేయాలి. ఇంకో 5 నిమిషాల్లో ప్రపంచంలో ఉండే అన్ని స్టేషన్స్ మీకోసం ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తాయి. మానవ జాతికి దక్కిన చివరి అవకాశం ఇది. ప్రపంచాన్ని కాపాడే అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. నేను చెప్పింది అర్థమైందా? కాపీ. మేము ఈ మిషన్ కంప్లీట్ చేస్తాం. ఆల్ స్టేషన్స్ ట్రాన్స్మిషన్ కి రెడీగా ఉండండి. Zion, X204 magnetic force station, stand by. Jilin J057 magnetic force station ready. Magnetic force station G301 countdown ready. Magnetic force station T709 Tokyo ready. Magnetic force station R902 ready. Magnetic force station E901 United Union ready. వాళ్ళందరి చావుకి నువ్వు జవాబు ఇచ్చే తీరాలి. నీ అంతం నా చేతుల్లోనే ఉంది. ఎమర్జెన్సీ నోటీస్. రాక్షస కూన్ చాలా వేగంగా చెంగుడు వైపుకు వస్తుంది. ఇది నమ్మకమైన సమాచారం. కూన్స్ అండర్ గ్రౌండ్ సిటీస్ లో కూడా ప్రవేశించాయి. అన్ని అండర్ గ్రౌండ్ సిటీస్ ని ఫస్ట్ లెవెల్ రక్షణ వ్యవస్థగా మార్చండి. చెంగ్డు మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆ కూన్ మీద కాల్పులు జరపబోతున్నాయి. మిగతా అన్ని స్టేషన్స్ నుంచి ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరపబోతుంది. రాక్షస కూన్తో జరిగే యుద్ధంలో పెద్ద ప్రమాదం కూడా జరగవచ్చు. మమ్మల్ని నమ్మండి, మా వల్ల అవుతుంది. దాన్ని మేము అంతం చేయగలం. రన్వే ఆఫ్ చేయండి. రిసీవర్ని ఆన్ చేయండి. మ్యాగ్నెటిజం సైఫర్ని రెడీ చేయండి. ఫస్ట్ లెవెల్ రాడార్ డిటెక్ట్స్. ఫైరింగ్ రేంజ్ నుంచి 2 minutes దూరంలోనే ఉంది. ఎనర్జీ రిసీవర్ని ఆన్ చేయండి. హెడ్ క్వార్టర్స్. Magnetism project కైనా సెంటర్ స్టేషన్ Magnetic force station C103 activate. Zion, X204 magnetic force station, transmitting. Jilin J057 magnetic force station transmitting. Dongdong magnetic force station G301 transmitting. Tokyo magnetic force station T709 transmitting. Magnetic force station R902 transmitting. All set. Magnetic force station K812 Seoul. Magnetic force station E901 of the United Nations, all set. కూన్స్ రేంజ్ నుంచి 30 seconds దూరంలోనే ఉంది. ట్రాన్స్మిషన్ కంప్లీట్ చేసాం కమాండర్. రేంజ్ నుంచి 20 seconds దూరంలో ఉంది. షూట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. కౌంట్ డౌన్ బిగిన్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రాక్షస కూన్ షూటింగ్ రేంజ్కి వచ్చేసింది. కొంచెం ఓర్చుకోండి, కాసేపటి వరకు.
ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ ఒరిజినల్ ప్లాన్ ప్రకారంగా మేజర్ అటాకింగ్ స్టేషన్ కాదు. అందువల్ల ఎక్కువ ఎనర్జీని ఈ కూన్ తట్టుకోలేకపోయింది. సక్సెస్ అయిందా? కాలింగ్ చెంగ్డు. దాని వీక్నెస్ పాయింట్ ఏం చేసి మరోసారి షూట్ చేయండి. మనకు వేరే దారి లేదు. కెప్టెన్, ఎక్కువ ఎనర్జీ వల్ల బ్యారల్స్ అంతా డ్యామేజ్ అయింది. సరి చేయగలమా? అవకాశం లేదు. కమాండర్, వి ఫెయిల్డ్. నాకు అర్థమవుతుంది. వెంటనే గ్లోబల్ బ్రాడ్కాస్టింగ్ చేయండి. కానీ కమాండర్, నేను మ్యాగ్నటిజం ప్రాజెక్ట్ చీఫ్ కమాండర్ జంగింగ్ వూని. ఈసారి ఆ రాక్షసుకుని అంతం చేసే ప్రక్రియలో మనం ఓడిపోయాం. అన్ని అండర్ గ్రౌండ్ సిటీస్ లోనూ ఆ రాక్షసుకుని అంతం చేసే రీతిలో డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ గా అమలు చేయబోతున్నాం. ప్రజలందరూ మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. దేనికి భయపడకండి. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నేను వచ్చేసాను కదా, ఇంటికి వెళ్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. నాకు నాన్న కావాలి. ఆ రాక్షద కొన్ని చంపిన తర్వాత మీ నాన్న వచ్చి నిన్ను కలుస్తారు. గుడ్ గర్ల్ కదా, ధైర్యంగా ఉండాలి, సరేనా? హలో అమ్మా, నా పని అయిపోయింది. త్వరగానే ఇంటికి వచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మా, మీ వంటని నేను చాలా మిస్ చేస్తున్నాను. అంతా అయిపోయింది. అవును, మీ బెస్ట్ని మీరు ఇచ్చారు. బాధపడ్డానికి ఏమీ లేదు. ఇది ఇలా జరిగి ఉండకూడదు. నేను సిచువాన్లో పుట్టిన దాన్ని, కానీ ఇంకా పాండస్ని చూడలేదు. అయినా పర్వాలేదు, నేను ఒకసారి సర్ఫేస్కి వెళ్ళొచ్చాను. బాధపడ్డానికి ఏం లేదు. ఈ మిషన్ మంచిగా జరిగిన తర్వాత మా అమ్మ చూసి మీ కూతురు ఈ లోకాన్ని కాపాడింది అని చెప్పాలనుకున్నాను. ప్రయత్నం చేశాను. ఇదే మన అంతం అంటే నాలో ఒక బాధ ఉంది. ప్రాణంతో ఉన్న వాళ్ళని వేరే చోటుకి తీసుకెళ్ళండి.
నా కొడుకుని జాగ్రత్తగా చూసుకొని వాడి పేరు సింఫాయ్. నిన్ను చాలా పిరికివాణ్ణి, నాకు బాగా తెలుసు. కానీ ఆ యుద్ధం తర్వాత ఎదురు చూడని విధంగా మెడల్ దొరికింది. నా వరకు ఆ మెడల్ అంతా గౌరవం కాదు, నాకు దక్కిన అవమానాలే. జియాన్ సుపేర్ని ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఈ మెడలన్నిటినీ వాణ్ణి చూసి ఇచ్చేయాలి. నేనే జియాంగ్ఫీ. నాకు తెలుసు. ఈ మెడల్ మీ నాన్నగారికి సొంతమైంది. విషయం ఏంటంటే 6 నెలలకు ముందే నా పని అయిపోయింది. నా దగ్గర పనిచేసే వర్కర్స్కి, సప్లయర్స్కి స్ప్రింగ్ ఫెస్టివల్కి ముందే నేను జీతాలు ఇచ్చే తీరాలి. హలో, మా ఫ్రెండ్స్ దగ్గర మంకీ టాయ్స్ ఉన్నాయి, నాకు ఒకటి కావాలి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, లోపలికి వెళ్ళు. దేవుడా, వీడి బర్త్డేని మర్చిపోయాను. కోప్పడమాకరా. నువ్వు పెద్దవాడివి అయిన తర్వాత ఖచ్చితంగా నన్ను ఇష్టపడవనుకుంటా. నువ్వు ఒక మంకీ కింగ్ లాగా ఉండాలి. నువ్వు దేనికి భయపడకూడదు. ఇంకా నిన్ను ఇష్టపడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు దాకా నేను నా నాన్నగారిని సరిగ్గా అర్థం చేసుకోనే లేదు. ఇప్పుడైనా నాతో లేరు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ నీతో బాటే ఉంటాడు. ఒక నిమిషం, ఎనర్జీ అంతా ఆ మ్యాగ్నెటిక్ చిప్ లో ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది కదా. ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ ని కెనాన్స్ ద్వారా ఫైర్ చేయొచ్చు కదా. అవును. శశా, ఇక్కడున్న ఎనర్జీ ఉపయోగించుకొని నువ్వు మనల్ని రాక్షసుడి దగ్గరికి తీసుకోపోగలవు కదా. థియరిటికలే అవుతుంది, కానీ మనం ఆ రాక్షసుని కెనాన్స్ ద్వారా చంపడానికి చూద్దాం. ఎనర్జీ మొత్తాన్ని దాని శరీరంలోకి ప్రవేశపెట్టి దాన్ని పేల్చేద్దాం. మనం ఇది చేయగలుగుతాము. కానీ అది ఎలా సాధ్యం? దానికి మనం అది ఉన్న ఎత్తుకు ఎగరాలి, మంకీ కింగ్ చేసేలాగే. ఆటలాడకు. మనం ముందే అటాక్ చేసినందువల్ల దాని శరీరంలో ఒక గుంత ఉంటుంది. బండిలో ఇప్పుడు దాని పక్కకెళ్ళి ఎనర్జీ మొత్తం అందులో ప్రవేశించి దాన్ని పేల్చేలాగా చేయొచ్చు. ఇది కూడా ఇంకొక ఫైరింగ్ లాగే, అర్థమైందా? అయితే అది ఇప్పుడు గుడ్డు పెడుతుంది. ఇప్పుడు నువ్వు బండిని దాని పక్కన తీసుకెళ్లి ఆ కూన్ని నాశనం చేసినా కూడా ఒక ప్రయోజనమూ లేదు. మర్చిపోయారా నేనొక మంచి డ్రైవర్నని? మఫే, బాధపడకు. ఇప్పుడు నేను మాత్రమే ఈ మిషన్ చేయగలుగుతాను. కమాండర్, ఒక కొత్త ప్లాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. నువ్వేమనుకుంటున్నావు? ఆ రాక్షసుడు వైపు మ్యాగ్నెటిజం సీపర్ని ఎగిరించడం సాధ్యం కాదు. దాని స్కిన్ ఎంతగా డ్యామేజ్ అయినా మనకు చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అవసరం. అండర్ గ్రౌండ్ సిటీస్లో డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ చేసి మొత్తం ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తేనే సాధ్యం అవుతుంది. అలా మనం చేశామంటే ఆ కూన్స్ అండర్ గ్రౌండ్ సిటీస్ మొత్తాన్ని తేలిగ్గా చేచెక్కించుకుంటుంది. క్షమించండి,
నమ్మకం కలిగించలేని ప్రజల యొక్క డిఫెన్స్ సిస్టమ్ని నేను షడౌన్ చేయలేను. దానికి రైట్స్ కూడా నాకు లేవు. కెప్టెన్, నేను చెప్పి చూస్తాను. కమాండర్, నేను చాంకింగ్ అండర్ గ్రౌండ్ సిటీ నాగరికుడిని. నేను నా ఫ్రెండ్స్ ఈ స్టేషన్లో మ్యాగ్నెటిక్ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయడానికి ఎంతో సాక్రిఫైస్ చేశాము. కొన్ని వెంటనే వాళ్ళకి గ్లోబల్ బ్రాడ్కాస్టింగ్ని కనెక్ట్ చేయండి. హలో హలో, చెంగ్డు మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు జియాంగ్ ఫీ. నేను చాంకింగ్ అండర్ గ్రౌండ్ సిటీ నాగరికుడిని. మన అన్ని అండర్ గ్రౌండ్ సిటీస్లో డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. దాని ఎనర్జీని చెంగ్డుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. రాక్షస కొన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు దాని శరీరంలోకి మనం ఎనర్జీని ప్రవేశించాలి. ఇది 100% కుదురుతుందని చెప్పలేము, కానీ ఇది మనకున్న చివరి నమ్మకం. మనం అందరం ఈ అండర్ గ్రౌండ్కి ఒక అతిపెద్ద స్ట్రెస్తో పాటే వచ్చాము. రోజులు గడిచేసరికి మనం భూమి మీద ఉండే మనుషులు అనేది మర్చిపోయాము. కానీ మన లోపల యుద్ధాన్ని గురించి ఉన్న భయం అసలు తగ్గనే లేదు. మనలాంటి మనుషులకి పైనున్న భూమి మన గతం. కానీ మన పిల్లలకు అటువంటి అందమైన ఒక భూమి మనకు సొంతమైందని వాళ్ళకి తెలియదు. వాళ్లకు పైనున్న మన భూమి ఒక విధ్వంసమైన భూమిలా కాదు, ఒక నమ్మకం కలిగించాలి. భవిష్యత్తులో మనుషులకు సూర్యోదయాన్ని చూపించకుండానే ఉంటామా, లేదా ఒక నమ్మకం ఇద్దామా? దీని గురించి మనమే ఆలోచించాలి. ఇన్ని భయాల మధ్య కొన్ని నమ్మకాల వల్ల ఇక్కడున్న కొందరు వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేశారు. ఒక బిడ్డ తన తండ్రిని చూడలేకపోయింది. ఒక తండ్రి తన బిడ్డ పాడేది వినలేకపోయారు. తనతో పాటు ఉన్న ఒక సోల్జర్ని ఒక కెప్టెన్ కాపాడుకోలేకపోయారు. ఒక కోపిష్టి నాన్న తన కొడుకు మీద ప్రేమ చూపించలేకపోయారు. అయినా కానీ వీళ్ళందరూ మనలో ఒక నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడు మనందరం ఆ నమ్మకాన్ని ఇవ్వాలి. వెపన్ సిస్టమ్ ఎనర్జీ తగ్గుతూ వస్తుంది. కమాండర్, నో రెస్పాన్స్. డిఫెన్స్ సిస్టమ్ని ఎవరు ఆఫ్ చేయలేదు. అమ్మా, మనకి నమ్మకం ఉందా?
కమాండర్ అలా చూడండి. చూడండి, ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. వచ్చే ఎనర్జీ అంతటిని చెంగ్డూకి ట్రాన్స్ఫర్ చేయండి. మొత్తం ప్రజలందరి యొక్క దృఢమైన నమ్మకమైన శక్తి ఇది. ఆ రాక్షస కూన్ని ఈ నమ్మకం గెలుస్తుంది. మోఫీ, నువ్వు తిరిగి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మాస్టర్, నేను వచ్చేసాను. కంగారు పడకండి, మంకీ కింగ్కి చావే లేదు. పైనకెళ్ళి అందరినీ గెలుస్తాను. మఫే, నేను తిరిగి వచ్చాక నీ డబ్బులు తిరిగిస్తాను. వేదవా, అబద్ధాలు చెప్తే తోలు తీస్తాను, సరేనా? నేను వెళ్ళాలి. గెలిచి తిరిగిరా మంకీ కింగ్.
శోధించాం. అవునవును, త్వరగా ఇవన్నీ తీసి పెట్టండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. అన్నీ ఖాళీ చేయాలి కదా. అవునవును. హలో. పదండి, పదండి. సరే. హాయ్ మా. హాయ్ అన్నయ్య. బాగున్నావా? చాలా సంతోషంగా ఉంది. అమ్మాయి చాలా అదరుగుంటుంది. మేము కూడా వెళ్తున్నాం. అన్నీ సర్దుకుని ఎలా ఉన్నారు? అవునవును. పైకి వెళ్ళిపోయి ఇంకా సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఓకే కదా? తర్వాత కలుద్దాం. కలిసే వెళ్తాం. హా. మీరు సంగతి ఏంటి? మీరన్నీ ప్యాక్ చేసేసారా? అలాగేలే. బాయ్ బాయ్ దా.
是